ఓకే. సో, దీంట్లో కూడా మనం సింప్టమ్స్‌ని చూడొచ్చా సార్? ఈ ఈవింగ్ సార్కోమా అనేది ఏదైతే ఉందో, మెయిన్‌గా సింప్టమ్స్ ఎలాంటివి చూస్తూ ఉంటాం? మెయిన్‌గా పెయిన్. పెయిన్. ఎందువల్ల అనంటే బోన్ జనరల్‌గా మీరు చూసినట్టయితే హార్డెస్ట్ పార్ట్ మన బాడీలో. అవును. ఓకే. సో, బోన్‌లో ఏదన్నా ఎనీథింగ్ లోపల పెరుగుతా ఉన్నది అనంటే అది ఎముకని దాన్ని కొరికేయటము అండ్ బికాజ్ హార్డ్ కంపార్ట్మెంట్ కాబట్టి అది ఎక్స్‌పాండ్ అవ్వటానికి ఆ ఓకే. టైంలో పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. అండ్ ఈ పెయిన్ క్రమంగా పెరుగుతానే ఉంటుంది. ఇనీషియల్‌గా మెడికేషన్ వేస్తే ఎనీ అనాల్జెసిక్ గాని, పెయిన్ కిల్లర్ వేసుకుంటే తగ్గటం చూస్తాము. ఓకే. బట్ రాను రాను చిన్నగా పెరుగుతా ఉంటుంది. మెడికేషన్ ఇచ్చినా సరిపోదు. ఓకే. అది మెయిన్‌గా పెయిన్ అది. అండ్ రెండోది కొన్ని వీక్స్ అయిన తర్వాత స్వెల్లింగ్ గూడా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఎస్పెషల్లీ మనకు కనిపించే ఏరియాస్‌లో ఏవైతే అరౌండ్ ద నీ అనుకోండి, అంటే లెగ్ పర్టిక్యులర్ అనుకోండి బోన్ అట్లా. అని కాకుండా ఎక్కడైనా రావచ్చు సార్ ఇది? యెస్. ఎనీ బోన్ ఇన్ ది బాడీలో ఓకే. రావచ్చు. బట్ మోస్ట్ కామన్‌గా మనం చూసేది అరౌండ్ ద నీ నీస్. ఓకే. అండ్ మేబీ ద షోల్డర్. అంటే జనరల్‌గా ఒక సీక్వెన్స్ లాగా అనుకోండి. మోర్ కామన్ పలానా ఏరియా అరౌండ్ ద నీ, నెక్స్ట్ షోల్డర్, దాని ఓకే. తర్వాత పెల్విస్ ఓకే. అట్లా చూస్తా ఉంటాం. ఓకే. అట్లా. సార్ ఈ సింప్టమ్స్ అనేది ఏ స్టేజ్‌లో ఎక్కువగా చూస్తూ ఉంటాం? బేసిక్‌గా క్యాన్సర్స్ అంటే స్టేజ్ 1, స్టేజ్ 2 అని అంటూ ఉంటారు గదా! హ్మ్. సో, ఇలాంటి పెయిన్ సింప్టమ్స్ అనేది ఏ స్టేజ్‌లో ఎక్కువగా చూస్తూ ఉంటారు? మనం ఇందులో మెయిన్‌గా పెయిన్ అమ్మా. ఓకే. ఇవింగ్‌లో మెయిన్‌గా పెయిన్ ఉంటుంది. పెయిన్ ఇనీషియల్ ఫస్ట్ డిసీజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చిన్నగా ఎప్పుడైతే ఎముకని కొరకటం గానియండి, అందులో యాక్టివిటీ స్టార్ట్ అయినప్పటి నుంచి పెయిన్ తెలుస్తా ఉంటది. ఓకే.